నారా చంద్రబాబు నాయుడుకు వారసుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి. సో ఇంత పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి వారసుడు అనే ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఈరోజు కాకుండా రేపు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన జిల్లాకు అదే పనిగా అందరితో కలిసి వచ్చేది వేరు, మహానాడు అనేది అందరితో కలిసి రావడం జరిగింది. సో ఇది సపరేట్గా జిల్లాకు వస్తున్నాడు అంటే నిజంగా కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఒక నాయకుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు నిర్ణయించేవాడనే అతను వస్తూ ఉంటే ఈ జిల్లాకు ఏదైనా మేలు జరుగుతుందేమో, కనీసం ఆయన విద్యాశాఖ కన్నా మేలు జరుగుతుందేమో అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో అదేం లేకుండా జిల్లాకు వచ్చి, అదే కాకుండా జిల్లాకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న బర్నింగ్ ప్రాబ్లం వ్యవసాయానికి సంబంధించి అయితేనే, నిజంగా ఉల్లికి సంబంధించి అయితేనేమి, చీనీకి సంబంధించి అయితేనేమి, మినుములకు సంబంధించి అయితేనేమి, ఇప్పుడు ఇమీడియట్గా మార్కెట్ ఇంటర్వెన్షన్ కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ ప్రభుత్వానికి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ బర్నింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని విజిట్ చేయడమో, రైతులకు భరోసా కల్పించడమో, ఇంకొకటో చేస్తారని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది.